హాయ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. ఈ క్లాస్‌లో ఏంటంటే సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా. సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఎలా వచ్చినాయో మనం డిరైవ్ చేద్దాం. ఓకేనా. ఇనిషియల్‌గా ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏం చేసాం, ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టర్ చూసాం, ఏసీ త్రూ ప్యూర్ కెపాసిటర్, యూసీ త్రూ ప్యూర్ ఇండక్టర్ చూసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే బోత్ కాంబినేషన్ అనమాట. ఓకేనా. ఏసీ త్రూ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. ఓకే. జనరల్‌గా మన ఫార్ములా ఏంటంటే జనరల్‌గా ఇది చూడండి. జనరల్‌గా నేను ఏం చేశానంటే రెఫరెన్స్ కింద ఏం తీసుకున్నాను, ఐని రెఫరెన్స్‌గా తీసుకున్నాను. ఐని రెఫరెన్స్‌గా తీసుకుంటే కరెంటును రెసిస్టెన్స్. రెసిస్టెన్స్‌లో వోల్టేజ్ కంపేర్ రిలేషన్ ఎలా ఉంటది? ఇన్ ఫేజ్‌లో ఉంటది. అంటే కరెంట్ వేవ్ ఫార్మ్ ఇది. వోల్టేజ్ 2 ఎలా ఉన్నాయి? ఇన్ ఫేజ్‌లో. అంటే రెండిట్ల మధ్య ఎటువంటి యాంగులర్ డిఫరెన్స్ ఉండదనమాట. కంపేర్ టు ఇండక్టర్ తీసుకుంటే ఇండక్టర్ ఏమవుతది? కరెంట్‌తో కంపేర్ చేస్తే వోల్టేజ్ ఏమవుతది? లీడ్స్ అనమాట. ఓకేనా. లీడ్ అవుతది. వోల్టేజ్‌తో కంపేర్ చేస్తే కరెంట్ ఏమవుతది? లాగ్ అవుతది. కరెంట్‌తో కంపేర్ చేస్తే వోల్టేజ్ ఏమవుద్ది? లీడ్ అవుద్దనమాట. ఆ డిఫరెన్స్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఓకేనా. లీడింగ్ అంటే ఎప్పుడు కూడా మనం ఎలా చూపిస్తాం అంటే ఏసీ సర్క్యూట్స్‌లో యాంటీ క్లాక్ వైజ్ చూపిస్తాం. ఓకేనా. యాంటీ క్లాక్ వైజ్ అయితే ఏంటిది? యాంటీ క్లాక్ వైజ్ అయితే ఏంటి? లీడ్. ఓకేనా. యాంటీ క్లాక్ వైజ్ అయితే లీడ్. ఓకేనా. క్లాక్ వైజ్ అయితే ఏమొస్తది? లాగ్. ఓకే. డిఫరెన్స్ క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఏంటంటే మనకి ఈ కొన్ని వెక్టర్స్ రూల్స్ ఉంటాయి కదా! రూల్స్ బట్టి ఏం చేస్తామంటే రిజల్టెంట్ అనేది ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. ఇదేమో వీఆర్ ఇన్ ఫేజ్ విత్ కరెంట్ వీఎల్ లీడింగ్ బై 90 డిగ్రీస్ అనమాట. ఈ యాంగిల్ ఎంత ఉంటది మధ్యలో? 90 డిగ్రీస్ ఉంటది. ఆల్రెడీ మనకు తెలుసు అకార్డింగ్ టు పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం మనందరికీ తెలుసు కదా! పైథాగరస్ థియరం ఏంటి? అకార్డింగ్ టు పైథాగరస్ థియరం. ఓకేనా. పైథాగరస్ థియరం వచ్చినప్పుడు మనం జనరల్‌గా పైథాగరస్ థియరం. ఓకే. పైథాగరస్ థియరం ఏంటి? నథింగ్ బట్ హైపోటెన్యూస్ దీన్ని ఏమంటాం మనం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇందులో హైపోటెన్యూస్ ఏంటి? వి ఆర్ఎంఎస్ అన్నమాట. లేదా దీన్ని ఏమనుకుంటారు? వి అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. ఓకేనా. వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వి ఆర్ స్క్వేర్ ప్లస్ వి ఎల్ స్క్వేర్. అంతేనా. వి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? విఆర్ స్క్వేర్ ప్లస్ వి ఎల్ స్క్వేర్. వి ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది నాకు ఇప్పుడు? వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది ఇప్పుడు? విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. ఓకేనా. జనరల్‌గా వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వి ఈక్వల్ టు నార్మల్‌గా చూద్దాం. విఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఐ ఇంటూ ఆర్ అనమాట. విఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఐ ఇంటూ ఆర్. విఎల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఆల్రెడీ మనం ఇంతకుముందు డెరైవ్ చేసాం ఫార్ములాస్ అన్ని. వి ఈక్వల్ టు విఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్, విఎల్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్ అనమాట. విఎల్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్ అన్నప్పుడు ఇప్పుడు మనకు ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుద్ది? వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. అవునా. విఆర్ ఈక్వల్ టు విఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ ఐ ఇంటూ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకు ఫార్ములా అది? వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఎలా రాసుకోవచ్చు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని? ఐ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ఎక్స్ ఎల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. వి ఈక్వల్ టు జనరల్‌గా ఏంటంటే ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు ఇప్పుడు? ఐ స్క్వేర్ని కామన్ తీయొచ్చు. అవునా. ఐ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఓకేనా. రెండిట్లకి రూట్స్ని డిఫరెన్షియేట్ అంటే విడిగా రాసుకుందాం. వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. వి ఈక్వల్ టు ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది నాకు? సింపుల్గా వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇప్పుడు అల్టిమేట్ లాస్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? సింపుల్గా వి బై ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఏంటంటే జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వి బై ఐ. అంటే జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాకు? వి బై ఐ అనమాట. జెడ్ ఈక్వల్ టు వి బై ఐ కాబట్టి ఇప్పుడు నేను ఎలా రాస్తాను? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 1 సెకండ్. జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాకు?
సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇది మన ఫార్ములా అనమాట. స్క్వేర్ జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. సో జెడ్ని మనం ఏమంటాం అంటే నథింగ్ బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇంపిడెన్స్ అంటాం. ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటి, ఆర్ఎల్ సర్క్యూట్లో జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ అనమాట. సో ఓకే, ఇక్కడ ఇంతవరకు ప్రాబ్లం లేదు. ఇంకేముంటుంది ఇందులో మనకి, సో ఇక్కడ మనం ఇక్కడ డయాగ్రామ్ కూడా చూసాం మనం క్లియర్గా చూస్తే. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఈ రెండింటి మధ్య నేను ఏమంటారంటే యాంగిల్. ఓకేనా, సో ఇలా యాంగిల్ 5 అని ఎజ్యూమ్ చేసుకోండి. ఓకేనా, సో యాంగిల్ 5 అని ఎజ్యూమ్ చేసుకుంటే, సో జనరల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వెక్టర్ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ మొత్తం నేను దేంతో డివైడ్ చేస్తానంటే ఐతో డివైడ్ చేస్తాను. ఐ, సో విఆర్ బై ఐ, సో విఎల్ బై ఐ. సో విఆర్ బై అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ, నథింగ్ బట్ వి బై అంటే ఏంటి రెసిస్టెన్స్, విఎల్ బై అంటే ఏమొస్తుంది ఎక్స్ఎల్, వి బై అంటే ఇక్కడ ఏమొస్తుంది జెడ్ వస్తుంది అనమాట. అంటే మొత్తం ఈ డయాగ్రామ్ మొత్తం మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు సింపుల్గా. సో ఇదేంటి ఐ. ఓకేనా, కలర్ చేంజ్ చేద్దాం. ఓకేనా, ఇదంతా ఎలా వచ్చింది నాకు, ఇదంతా ఐ. ఓకేనా, సో ఓకేనా, ఇదేమవుతుంది ఇప్పుడు నాకు, ఇదేమో ఆర్, ఇదేమో ఎక్స్ఎల్, ఇదేంటి జెడ్ అనమాట. ఓకేనా, సో ఎందుకంటే విఆర్ బై ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు ఆర్, అట్లాగే విఎల్ బై ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు ఎక్స్ఎల్, వి బై ఈక్వల్ టు ఏమొచ్చింది జెడ్. సో రెండింటి మధ్య యాంగిల్. సో డయాగ్రామ్ కింద డ్రా చేసి మనం ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ అంటే ఒక అన్నిటిలో ఫోర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. 4 ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 4 ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి. సో ఇప్పుడు ఇంతకుముందు మనం డ్రా చేసిన డయాగ్రామ్ ఎలా డ్రా చేసాం. సో సింపుల్గా సో ఇదేంటి ఐ. ఓకేనా, ఇదేంటి ఆర్, ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఉన్నదేంటి ఎక్స్ఎల్, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నదేంటి జెడ్ అనమాట. ఓకేనా, సో ఇదేంటి కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇదేంటి ఆర్, ఇదేంటి ఎక్స్ఎల్, ఇదేంటి జెడ్. ఓకేనా, జెడ్. సో రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఏంటి నథింగ్ బట్ 5. ఓకేనా, సో ఇప్పుడు ఏం కావాలి నాకు పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ అంటే దేంతో డినోట్ చేస్తాం, పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ దేంతో డినోట్ చేస్తాను నేను సింపుల్గా కాస్ 5తో డినోట్ చేస్తాను, కాస్ 5. సో కాస్ 5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, కాస్ 5 ఈక్వల్ టు ట్రిగ్నోమెట్రీ ప్రకారం మనం ఫార్ములా రాస్తాం. కాస్ 5 ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏంటది ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏమొస్తుంది, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి 5 కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఆర్, హైపోటెన్యూస్ ఏంటి దిస్ ఇస్ నథింగ్ బట్ హైపోటెన్యూస్. ఇది సైడ్. ఓకేనా, ఇది సైడ్, ఇదేంటి హైపోటెన్యూస్. ఓకేనా, సో లాంగెస్ట్ సైడ్ మనం ఏమంటాం హైపోటెన్యూస్ అంటాం. సో కాస్ 5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాకు, కాస్ 5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఆర్ బై జెడ్. సో కాస్ 5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాకు ఆర్ బై జెడ్. అట్లాగే ఫేజ్ యాంగిల్. ఓకేనా, సో ఫేజ్ యాంగిల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫేజ్ యాంగిల్ ఇస్ డినోటెడ్ బై ఏంటిది tan phi అనమాట. సో tan phi ని మనం ఏం చేస్తాం ఫేజ్ యాంగిల్ డినోట్ చేస్తాం. సో ఫేజ్ యాంగిల్. సో ఫేజ్ యాంగిల్ ఎంత డినోట్ చేస్తాం, tan phi. సో tan phi డినోట్ చేస్తే tan phi ఫార్ములా ఏంటి నాకు, సో tan phi ఫార్ములా ఏంటి, సో tan phi. సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, సో దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి ఎక్స్ఎల్, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఆర్. ఓకేనా, సో tan phi ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎక్స్ఎల్ బై ఆర్. ఓకేనా, సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, tan phi ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ బై, సో tan phi ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎక్స్ఎల్ బై ఆర్. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఈ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా కాస్ 5 ఈక్వల్ టు ఆర్ బై జెడ్, tan phi ఫేజ్ యాంగిల్ ఫార్ములా tan phi ఈక్వల్ టు ఎక్స్ఎల్ బై ఆర్. సో మొత్తం ఈ క్లాస్ మొత్తం మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఏంటి, ఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఐ ఈక్వల్ టు వి బై జెడ్, జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్. అట్లాగే కాస్ 5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఆర్ బై జెడ్, అట్లాగే tan phi ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎక్స్ఎల్ బై ఆర్. సో ఈ ఫార్ములాస్ అన్ని మనకి క్లియర్గా వస్తే
సో మనం ఏ ప్రాబ్లం అని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట ఆర్ఎల్ సర్క్యూట్ మీద ప్రాబ్లం. సో అది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఆర్ఎల్ సర్క్యూట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ ఫార్ములాస్ని డెరైవ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఓకే, ఐ హోప్ థ్యాంక్ యూ.